కావాలనుకుంటే మీకు నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది, డోంట్ వరీ. సో మీకు ఏంటి చెప్తుంది, సో ఆ టెస్ట్ చేసుకుంటూ ఒక కోడ్ రాయడం, దాని అవుట్పుట్ ఏంటో భలే ఉందమ్మా, అంతే. ఓకే, ఇలా అవుట్పుట్ ఇలా వస్తుందా, నైస్ నైస్ థింగ్స్, అంతే. అలా స్టార్ట్ చేయండి, ఏదైనా అలాగే స్టార్ట్ చేయండి. నేను చెప్తున్నా దట్ ఆ ఫ్లో 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 చిన్నగా మెల్లగా నేర్చుకుంటూ 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 తెచ్చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫైన్, అది అలవాటు చేసుకోండి. మీరు సపోర్ట్లు పెట్టుకుని లేకపోతే ఇంటర్వ్యూస్ ఎవరితో అటెండ్ చేయించినా ఏం చేసినా సరే కొన్ని చేయించండి పర్లేదు, కానీ అట్లీస్ట్ ఒక 6-7 months సరే మనం ఆ సపోర్ట్ లేకుండా మన కోడ్ మనం రాసుకునేలాగా ఉండాలి అని అంటే స్టార్ట్ మాత్రం చిన్న దాంతో స్టార్ట్ చేయండి. స్టార్టింగే పెద్ద హెవీ టాపిక్ పట్టుకోకండి. బిగినింగ్ వీడియోసే చూడండి, దాన్ని టెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఒకటే కోడ్ని 100 సార్లు రాయండి. ఓకే యా, ఐ రిపీట్ మై సెల్ఫ్. నాకు బాగా గుర్తు, నేను మర్జ్ సార్ట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒకటే ప్రోగ్రామ్ నేను ఒక ఆల్మోస్ట్ ఒక 30 times రాసి ఉంటాను ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month. ఒక 1 monthలో 30 పొద్దున్న లేవడం రాయడం. స్టార్టింగ్లో పట్టినా, నేను స్టెప్స్ అన్ని పట్టుకుని పోయినా. నాకు ఎగ్జామ్లో మార్కులు ముఖ్యం, రైట్? అప్పటి వరకు మనం ఇంటర్మీడియట్ కదా, మార్కులు మనకి ముఖ్యం. కానీ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. రోజు అదే ప్రోగ్రామ్ రాసేవాడిని, అదే అవుట్పుట్ చూసుకునేవాడిని. కానీ సెకండ్ డేకి నాకు ఇంకో బెటర్గా అర్థమైంది నా కోడ్, నాకు థర్డ్ డేకి ఇంకా బెటర్గా అర్థమైంది, ఫోర్త్ డేకి పిచ్చి క్లారిటీ వచ్చింది, ఫిఫ్త్ డేకి అరే ఇదొక పాయింట్ నేను మిస్ అయ్యానే అనిపించింది. 30 days అట్లా చేస్తూ 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 ఉంటే దానివల్ల హీప్ సార్ట్ లేకపోతే టవర్స్ ఆఫ్ హైనాయ్ ప్రోగ్రామ్కి నేను డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. కోడ్ నేను బుక్ చూడాల్సిన పని లేదు, సేమ్ థింగే నేను చేశాను 30 days. ఓకే, దాని తర్వాతే కరాటే కిడ్లో నేను చేసిన పనిని వాళ్ళు యూస్ చేసుకున్నారు. ఎనీవేస్, ప్లీజ్ రిపీట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ many times. Okay, so this is about your operators, plus minus into star and divided by. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇలాంటి కాంబినేషన్స్ ఏమేమి ఉంటాయి. ఓకే, ఆపరేటర్స్ అయిపోయింది, ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి, ఇలాంటి ఇంకా ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి మనకి. కంపారిజన్ ఆపరేటర్స్. వాట్ డూ యూ మీన్ బై కంపారిజన్ ఆపరేటర్? దట్ ఈస్ బేసికలీ కాల్డ్ రిలేషనల్ ఆపరేటర్స్. అంటే where a is equal to 100, b is equal to 23, where c x అనుకుంది, x is equal to, ఇప్పుడు నేను a plus b అని రాశాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏకి బికి మధ్యలో ప్లస్ పెడితే ఎడిషన్ జరుగుతుంది, మైనస్ పెడితే సబ్స్ట్రాక్షన్ జరుగుతుంది. అదే గ్రేటర్ దాన్ అనే సింబల్ పెడితే ఏం జరుగుతుంది? కంపేర్. వెరీ గుడ్, ఏ అండ్ బి కంపేర్ అవుతుంది. ఒకవేళ ఏ బి కంటే గ్రేటర్ అయితే, అంటే ఇప్పుడు నేను రాసింది అదే కదా, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని రాశాను. ఒకవేళ ఈ రిలేషన్షిప్ కనుక ట్రూ అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ, ఇది కరెక్ట్ అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ. ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కాకపోతే ఇట్ రిటర్న్ ఫాల్స్. ఈ రిలేషన్షిప్ కనుక కరెక్ట్ అయితే ఇట్ రిటర్న్ ట్రూ, ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కాకపోతే ఇట్ రిటర్న్ ఫాల్స్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అల్టిమేట్లీ రిటర్నింగ్ వాట్ షుడ్ ఐ రిటర్న్, అంతే. అంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ అనేది ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు 100 ఈజ్ గ్రేటర్ దాన్ 23, 100 ఈజ్ గ్రేటర్ దాన్ 23, అవును. కాబట్టి ఇట్ రిటర్న్ ట్రూ. సో ఎక్స్లోకి ఏముంటావు? ఇప్పుడు ఎక్స్లో ఏముంటుంది? ఎక్స్లో ఏముంటుంది? ఇప్పుడు ట్రూ ఉంది. అదే నేను ఎక్స్ లెస్ దాన్ బి అని అనుకోండి, ఎక్స్ లెస్ దాన్ బి అంటే, ఏ లెస్ దాన్ బి అంటే ఫాల్స్. పర్ఫెక్ట్, అంతే అయిపోయారు, ఫాల్స్.
యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇలాంటి ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి? లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అని ఒకటి ఉంది. ఇది బ్యూటిఫుల్. నాట్ ఈక్వల్ టు అంటే ఇవి రెండు ఈక్వల్ కాదు అని మనం స్టేట్మెంట్ రిలేషన్షిప్ చెప్తున్నాం. బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ట్రూ, దట్ రిటర్న్స్ ట్రూ. వెరీ నైస్. అదే ఇప్పుడు ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 100, b ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 100 ఉందనుకోండి, అప్పుడు నాట్ ఈక్వల్ టు బి అని నేను అంటున్నాను కాబట్టి నువ్వు చెప్పిన స్టేట్మెంట్ తప్పు అని చెప్తుంది. ఓకే, నువ్వు చెప్పిన స్టేట్మెంట్ తప్పు అని చెప్తుంది. ఈ విషయాలు మనకు నేర్పించడానికి ఇంజనీరింగ్లో ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉండే, దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. డిస్క్రీట్ స్ట్రక్చర్స్ అండ్ గ్రాఫ్ థియరీ అని చెప్పి ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో ప్రెడికేట్స్ అని అంటారు అనమాట. అవన్నీ మనకి ప్రోగ్రామింగ్ నేర్పించడానికి కావాల్సిందే. మంచి ఇంజనీరింగ్ని మనమే కరెక్ట్గా నేర్చుకోలేకపోయినాం అనిపిస్తుంది. దాంట్లో బాగుంటాయి. ఎనీవేస్, ఊరికి గుర్తొచ్చింది కాబట్టి చెప్తాను. పిల్లలు ఎవరైనా మీ తమ్ముళ్ళు వాళ్ళు ఉంటే ఏం లేదురా ఇంజనీరింగ్ పిచ్చ లైట్ చేయండి అని మాత్రం చెప్పకండి. ప్రతి సబ్జెక్ట్కి చాలా మంచి వాల్యూ ఉంది. వాళ్ళు కూర్చొని చదువుకున్నా వస్తుంది. ఓకే, నేర్పించుకో మనం. సో ఇది ఈ రెండింటి మధ్యలో ఉండే రిలేషన్షిప్ని బయటకు తీసుకొస్తుంది. ఇప్పుడు ఒక డిఫరెంట్ కాంబినేషన్ చూపిస్తాను. ఏ ఈక్వల్ టు బి అని అంటే ఇవి రెండు ఈక్వల్ అని అర్థం. ఈ రెండు ఈక్వల్ కాదా? సేవ్ చేయి, రిఫ్రెష్ చేస్తే ట్రూ అని వచ్చింది. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇప్పుడు నేను డబుల్ ఈక్వల్ టు బదులు సింగిల్ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అసైన్మెంట్ బిలో ఉన్న వాల్యూ ఏలోకి వచ్చి ఏలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి వస్తుంది. సో ఎక్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు త్రో ట్రూ ఆర్ ఫాల్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ 100. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 234 అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది? 234b ఏలోకి వచ్చి ఏలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి వస్తుంది. ఎక్స్ ఈజ్ నౌ 234. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. డబుల్ ఈక్వల్ టు పెడితే అది కంపారిజన్ చేసి ఆ రిలేషన్షిప్ కరెక్టా కాదా, అంటే అవి రెండు ఈక్వలా కాదని చెప్తుంది. అదే సింగిల్ ఈక్వల్ టు పెడితే కంపారిజన్ చేయదు, అసైన్మెంట్ చేసి పెడుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు 100 ఉంచుదాం, కానీ స్ట్రింగ్ ఉంచుదాం. ఏలో 100 ఉంది, బిలో కూడా 100 ఉంది, కానీ బిలో స్ట్రింగ్ 100గా ఉంది, ఏలో నెంబర్ 100గా ఉంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వలా కాదా అని చెక్ చేయమంటే డబుల్ ఈక్వల్ టు చెక్ చేసి ఈ రెండు ఈక్వల్ అని చెప్పేస్తుంది. ఇట్ ఈస్ ట్రూ. ఇవి రెండు యాక్చువల్గా అంటే స్ట్రింగ్ నెంబర్ ఈక్వల్ ఎలా అవుతాయి సార్ అని అంటే అదే ఆ రెండింటిని ఈక్వల్ అని చెప్తుంది అనమాట మన డబుల్ ఈక్వల్ టు. అదే మనము అంటే డేటా టైప్తో సహా చెక్ చేసుకోవాలి అని అనుకుంటే ట్రిపుల్ ఈక్వల్ టు యూజ్ చేస్తే మాత్రం అది ఈక్వల్ అని చెప్పదు. ఓకే, ట్రిపుల్ ఈక్వల్ టు చెక్ దేర్ డేటా టైప్ ఆల్సో, నాట్ ఓన్లీ ద నెంబర్ ఆఫ్ ఇట్. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఓకే, సో ఇలాగ డబుల్ ఈక్వల్ టుకి ట్రిపుల్ ఈక్వల్ టుకి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ రిలేషనల్ ఆపరేటర్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు. రైట్, తర్వాత ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేద్దాం మనం. దట్ ఈస్ కమ్స్ అండర్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే జనరల్గా లాజికల్ ఆపరేటర్స్ విల్ బి పర్ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ టూ బూలియన్ వాల్యూస్. సో a is equal to b, a is equal to true, b is equal to false అని అన్నాను. ఇప్పుడు a %% b అని అన్నాను అనుకోండి, ఇది లాజికల్ అండ్గా పనిచేస్తుంది. అంటే ట్రూ అండ్ ఫాల్స్. వాట్ ఈస్ ట్రూ అండ్ ఫాల్స్? మీకు లాజికల్ మనకి మీరు ఒకసారి అది చూడండి టేబుల్, ఒకవేళ మీకు మర్చిపోతే చూసుకోండి. ట్రూ అండ్ ఫాల్స్, ఎనీథింగ్ విత్ ఫాల్స్ ఈజ్ ఎ ఫాల్స్.
ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ కాబట్టి ఎక్స్లోన ఫాల్స్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ బికి ఫాల్స్ బదులు ట్రూ అని ఇచ్చాను అనుకోండి, ట్రూ అండ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ కాబట్టి ట్రూ అని ఇస్తుంది. ట్రూ అండ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనమాట. ఓకే, సో ఇది లాజికల్ ఆపరేటర్స్ గురించి. యాడ్ ఉపయోగపడతాయి సార్. ఓర్ ఆయన రియాక్ట్ కదా మీరు నేర్చుకునేది. రియాక్ట్కి యాంగులర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రియాక్ట్ ట్రైస్ టు బ్రింగ్ ద కంప్లీట్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్లో ఉన్న అసలు పొటెన్షియల్ని రియాక్ట్ యాక్చువల్గా బయటకు తీసుకొస్తుంది. టైప్ స్క్రిప్ట్ తోటి యూజ్ చేసే యాంగులర్ అట్లా తీసుకురాదు. నేనేమి యాంగులర్కి వ్యతిరేకం కాదు, ఐ లైక్ యాంగులర్, అట్లా కాదు నా పాయింట్. కాకపోతే యాంగులర్ టైప్ స్క్రిప్ట్లో ఉన్న ఫీచర్స్ నుంచి తీసుకొచ్చి మీకు ఎక్కువ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసేలా చేయదు. కానీ రియాక్ట్ మాత్రం ప్యూర్గా మీరు ఏం చేయగలుగుతారో అదంతా చేపిస్తుంది అనమాట. ఓకే, లిటరల్గా చెప్పాలంటే రియాక్ట్ ఈజ్ లైక్ మంతెన సత్యనారాయణ రాజు ఛానల్లా ఉంటుంది అనమాట. ఆకు తినండి, దుంపలు తినండి అన్నట్టే ఉంటుంది. ప్రతిదీ ప్యూర్గా వెళ్ళిపోవాలి. చాలా కష్టం ఉంటుంది కానీ మంచి ఫిట్గా ఉంటుంది అప్లికేషన్. యాంగులర్ అట్లా కాదు, సో వెరీ సోఫిస్టికేటెడ్, మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్ అది. ఓకే, క్విక్గా అయిపోతుంది, మస్తు క్విక్నెస్ ఉంటుంది, కానీ అదే డిఫరెన్స్ ఉంటుంది. లేదు అర్థమవుతుంది మెల్లగా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత. ఇక్కడ ఏంటి సార్ మీరు, సరే అర్థమైంది, ఇప్పుడు చెప్పండి దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు, దీంట్లో ఉండే రియల్ టైం అప్లికేషన్ ఏంటి అని అంటే చూడండి. ఇప్పుడు ఏదైనా కోడ్ ఇక్కడ రాసింది ఉందా ఒకసారి చూద్దాం. నేను ఒక కోడ్ రాశాను ఇక్కడ. ఇదే ప్రాబ్లం, ఎక్కడ రాసినా గుర్తుంటుంది నాకు. సరేలేండి, ఇప్పుడు వెతికితే కష్టం, నాకు టెన్షన్లో ఉన్నప్పుడు వెతికితే దొరకవు. అయితే ఏమవుతుంది అని అంటే దాన్ని ఓవరాల్గా చెప్తాను, చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది చెప్పాను నేను. సపోజ్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 123 అన్నాను. అప్పుడు ఏం జరుగుతుంది? కొద్దిగా టైం పడుతుంది, మీరు ఫెమిలరైజ్ అయ్యే వరకు టైం పడుతుంది. యాక్చువల్గా నాకు ఎక్కువ టైమే పడుతుంది, నేనే ఎక్కువ ఇబ్బంది పడాలి మీకంటే. కానీ మీరు ఓపిక చేసుకుని వినండి. ఏ ఈజ్ ట్రూ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 123. ట్రూ అండ్ 123 ఎలాగ కన్సిడర్ అవుతుంది? నాట్ ఏ నెంబర్ అంటదా? కాదు, ఈ 123ని ఒక ట్రూ వాల్యూగా తీసుకుని ట్రూ అండ్ ట్రూగానే కన్సిడర్ చేస్తుంది. సరే, చాలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది కదా ఇట్లయితే, అంటే వస్తుంది. ట్రూ అండ్ ట్రూగా కన్సిడర్ చేస్తుంది. కానీ నేను ప్రతిదానికి రీజనింగ్ తోటే ఇస్తూ ఉంటాను. ఓకే, డోంట్ వరీ, రైట్.
123 any number or any string. ఓ సరే ఓకే, ఇప్పుడు వద్దు, ఒక్క నిమిషం, ఇప్పుడే చెప్తాను కానీ ఒక్క నిమిషం ఆగండి. ఎనీ నెంబర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ అపార్ట్ ఫ్రమ్ 0. 0 is false. 0 null is considered, null is considered as a string and it is updating. No problem, null కాదు. 0 undefined is also given back to undefined. ఇది కూడా false గా కన్సిడర్ అవ్వలేదు. నో ప్రాబ్లం. సపోజ్ అన్డిఫైన్డ్ అని ఇవ్వకుండా బీలో ఏమీ లేకుండా చేసిన సరే అన్డిఫైన్డ్ ఎక్స్కి అసైన్ అవుతుంది. అది కాదు నా పాయింట్. ఎక్స్ బి ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. బా 0నే అసైన్ అయింది, ఇక్కడ ఫాల్స్గా అసైన్ అవ్వలేదు. కానీ నేను చెప్పాలనుకున్నది అది కాదు మీకు. సరే, ఫాల్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్, అంతే, అక్కడ వరకే వస్తుంది. ఓకే సరే, ఇది కాకుండా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, సపోజ్ మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి. వాట్ యు మీన్ బై ఒక 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి ఆ స్టేట్మెంట్స్ అని అంటే, ఒకటి 12 + 23 అనే ఒక స్టేట్మెంట్ ఉంది. (34 + 45) అనే ఒక స్టేట్మెంట్ ఉంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు యాడ్, అంటే 12 + 23 అంత 35. 35 is considered as a true value and 34 + 45, that is also considered as a true value. So ఇది add true value and true value, it is going to be true. బట్ అసైన్మెంట్కి వచ్చేసరికి ఒకవేళ ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూ ఎక్స్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఆ వాల్యూ ఎక్స్లోన స్టోర్ అవుతుంది. ఓకే, అది ఈ యాంపర్సెంట్ చేసే నేచర్ అన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ డైరెక్ట్గా ఫాల్స్ అప్లై చేశాను అనుకోండి, అప్పుడేం జరుగుతుందో గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఫాల్స్ని స్టోర్ అయింది. ఎందుకు అంటే ఇదే పాయింట్ తెలుసుకోవాలి మీరు. బేసిక్గా ఫాల్స్ ఫస్ట్లోనే ఫాల్స్ కనుక వస్తే ఫాల్స్ అండ్ ఎనీథింగ్ ఈజ్ ఫాల్స్ కదా. ఐ రిపీట్, ట్రూత్ టేబుల్లో మన ఇక్కడ చూడండి. ఓకే, ఫాల్స్ 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. 0 అండ్ ఇది ఆర్ సింబల్, XOR. ఇక్కడ 0 ఒకవేళ ముందుగానే 0 వచ్చింది అని అంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఫాల్సే ఇస్తుంది. ఎనీథింగ్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫాల్స్, దెన్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఏ ఫాల్స్ అని ఉన్నప్పుడు ఇంకా దీని తర్వాత ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా దీంతో సంబంధం లేదు కాబట్టి ఇంకా దీన్ని ఎగ్జిక్యూట్ కూడా చేయదు. అది నేను చెప్పాలనుకునేది. కనీసం ఇది ఎగ్జిక్యూట్ కూడా అవ్వదు. ఫస్ట్ డే కనుక ఫాల్స్ అయిపోతే ఇది ఎగ్జిక్యూట్ కూడా అవ్వదు. ఈ సెకండ్ లైన్ మనము అలా ఎప్పుడైనా
కండిషనల్గా మనం ఒక సెకండ్ పార్ట్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ది ట్రూ అయినప్పుడే ఎగ్జిక్యూట్ చేయాలనే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ యాంపర్సెంట్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే, చూద్దురులేండి అక్కడ నేను చెప్పినప్పుడు రియల్ టైంలో చూపించినప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు చూపించినప్పుడు మీకు బాగానే ఇంకా కనెక్ట్ అవుతుంది. కాకపోతే నేను ఏం చెప్తున్నాను, ఇది ఆల్రెడీ ఫాల్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే ఫస్ట్గానే ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇంకా తర్వాత ఇంకెందుకు, ఎన్ని వచ్చినా ఫాల్సే అది, రైట్? అట్లా. సో ఇప్పుడు దాన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు సార్ మనం అంటే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ 0 ఇచ్చాను అనుకో, 0 దెన్ ఇది 0 ఫాల్స్ గా కన్సిడర్ చేసింది కాబట్టి అఫ్ కోర్స్ ఇది సెకండ్ ఎగ్జిక్యూట్ అయిందా కాలేదా, దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్ ఇస్. సెకండ్ ఎగ్జిక్యూట్ అయిందా కాలేదని మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే, సి ఈస్ ఈక్వల్ టు 12 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ప్లస్ ప్లస్ సి అని అంటాను. అసలు సి ఇంక్రిమెంట్ అయిందా లేదా అని మనకు తెలుస్తుందా తెలియదా? సిలో 12 ఉంది కాబట్టి సి ఇంక్రిమెంట్ అయినట్టు కాదు. అదే ఇక్కడ నేను 1 ఇచ్చాను అనుకోండి, ఎక్స్లోకి ఏమొస్తుందని పక్కన పెట్టండి, సిలోకి సి ఇంక్రిమెంట్ అయిందా కాలేదా, దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. సి ఇంక్రిమెంట్ అయింది ఎందుకంటే ఎక్స్లో 1 ఉంది కాబట్టి. అదే నల్ ఉంటే, ఎక్స్ ఫస్ట్ స్టేట్మెంట్ నల్ అయితే ఈ ప్లస్ ప్లస్ ఈ సెకండ్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఫస్ట్ పార్ట్ ఎండ్కి ముందు ట్రూ కాకుండా 0 ఉన్నా, ఫాల్స్ ఉన్నా, 0 ఉన్నా, నల్ ఉన్నా, అన్డిఫైన్డ్ అని ఉన్నా, ఎంప్టీ స్ట్రింగ్ ఉన్నా, ఎంప్టీ అరే కాదు, ఎంప్టీ అరే కాదు, ఎంప్టీ స్ట్రింగ్ ఉన్నా ఏం జరుగుతుంది? నేను ఎన్ని కేసులు చెప్పాను? 0, ఫాల్స్, నల్, అన్డిఫైన్డ్ అండ్ ఎంప్టీ స్ట్రింగ్. వీటిలో ఏది ఉన్నా సరే కన్సిడర్డ్ యాజ్ ఎ ఫాల్స్ అండ్ ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ ద సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ని ఎగ్జిక్యూట్ చేయొద్దు. సెకండ్ అంటే దాని తర్వాత ఉన్నది, ఎందుకంటే ఫాల్స్ వచ్చేసింది కాబట్టి ఇంకా దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అనేది. ఇది కాకుండా మీకు ఇక్కడ వేరేది వస్తుంది కదా సార్ అంటే, నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. ఇది కాకుండా మీకు ఏది ఉన్నా సరే మిగతాది ఎనీ నెంబర్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ. ఎక్స్లోకి వచ్చే వాల్యూ గురించి మర్చిపోండి, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేదే మ్యాటర్ మనకి. ఇప్పుడు ఎక్స్లోకి వచ్చే వాల్యూ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రింగ్ ఇచ్చాను, స్ట్రింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ true and it will what you say, increment, I mean execute that string అయిపోయింది. మైనస్ వాల్యూస్ ఇద్దాం, -1 2 3, అప్పుడు కూడా చక్కగా ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, అదేం ప్రాబ్లం లేదు. డైరెక్ట్ నెంబర్ ఇచ్చాను, అది కూడా చక్కగా ట్రూగా కన్సిడర్ చేసుకుంటుంది. ఇవి తప్ప ఏది ఉన్నా సరే ట్రూగానే కన్సిడర్ చేస్తుంది. అర్థమవుతుందా? అలా తీసుకుని దీని తర్వాత కూడా ఇంకా మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. దీని తర్వాత ఎన్ని కావాలనుకుంటే అన్ని, అంటే ఇది ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇవి 2 ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇవి 3 కూడా ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ రకంగా మనం కండిషనల్గా స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఈ యాంపర్సెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు అదే ఇక్కడ 0 ఉంది, 0 ఉండి ఇక్కడ ఆర్ ఉంటే, 0 ఆర్ ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా? అవుతుందా? అవుతుంది. ఎందుకనంటే ఆర్ సింబల్ ఉన్నప్పుడు ఫస్ట్ది 0 ఉంటే
మేబీ ట్రూ రావచ్చు, సెకండ్ది ట్రూ ఉంటే సరిపోతుంది, సెకండ్ ట్రూ ఉంటే కూడా మనకి ట్రూ రిటర్న్ అవుతుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ట్రూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఆల్రెడీ ట్రూ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. వెరీ గుడ్ అండి, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఫస్ట్లోనే ట్రూ వచ్చేసింది కదా. ట్రూ విత్ ఎనీథింగ్ ఈజ్ ట్రూ అంటే దాని కన్ఫర్మేషన్, దాని అవుట్కమ్ అనేది ముందే మనకి జనరేట్ అయిపోయింది కాబట్టి ఎనీథింగ్ కమ్స్ ఆఫ్టర్ దట్ ఈస్ ట్రూ. సో ఈ C++C అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంకా ఇలాంటివి మనము చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఈ ఫండమెంటల్స్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, చాలా జాగ్రత్తగా అంటే మనం ఈజీగా స్కోర్ చేసుకోగలిగేది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కానీ ఇలాంటి వాటిలో మన అబ్జర్వేషన్ స్కిల్స్ని వాళ్ళు టెస్ట్ పెట్టినప్పుడు మనము 99% విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం వీటిని మీద జాగ్రత్తగా మనము చూసుకుంటే. ఓకే, టఫర్ అంటే రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వచ్చేవి క్వశ్చన్స్ ఎలాగో పడతాయి, వాటిని మనం ఆన్సర్ చేయకపోయినా దానికంటే ముందే మనం ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయగలగాలి. రైట్, నెక్స్ట్ ఇది ఇచ్చే రిజల్ట్ ఏంటి? వాట్ ఈస్ ద రిజల్ట్? రిజల్ట్ని ఎలాగా మనము అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. X ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఆర్ సమ్ ప్లస్ కదా. రిజల్ట్ పరిస్థితి ఏంటి సార్ అని అంటే ఇప్పుడు ఎక్కడ వరకు అయితే ఎగ్జిక్యూట్ చేయగలుగుతామో అక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేసేసి ఆ లాస్ట్ వాల్యూని X తీసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ ఉన్నప్పుడు అండ్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే X ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అండ్ ప్లస్ C. సో ఇప్పుడు ఫాల్స్ ఉంది కాబట్టి అఫ్ కోర్స్ Xలోకి ఫాల్స్ వచ్చేస్తుంది, ఎందుకంటే దిస్ డజంట్ గివ్ యూ ఎనీథింగ్ కాబట్టి. అంటే ఏంటూ సే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, ఇంకా ప్లస్ C అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి Xలోకి ఫాల్సే తీసుకుంటుంది. అండ్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రిటర్నింగ్ ఫాల్స్. కానీ ఎప్పుడైతే ట్రూ అనేది జరుగుతుందో అప్పుడు మాత్రం కొద్దిగా తేడా ఉంది. ఏంటి? ట్రూ అండ్ ఇక్కడ డైరెక్ట్గా ట్రూ లేదు, కానీ దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ ట్రూ, రైట్? ఆర్ దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఇట్ కెన్ బి ఫాల్స్ ఆల్సో. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇది ఏదైతే రిటర్న్ చేస్తుందో ప్లస్ C ఏదైతే రిటర్న్ చేస్తుందో దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ X. సో X విల్ నౌ హ్యావ్ 13. అండ్ సపోజ్ ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే అన్డిఫైన్డ్ అని ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు అన్డిఫైన్డ్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్, బట్ అన్డిఫైన్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్ ఆఫ్ కోర్స్. బట్ అన్డిఫైన్డ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. అన్డిఫైన్డ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అన్డిఫైన్డ్ అంతే. కాబట్టి ఈ అన్డిఫైన్డ్ Xలోకి స్టోర్ అవుతుంది అంటే జనరల్గా ట్రూ అండ్ ఫాల్స్ రిటర్న్ చేసినప్పుడు అన్నట్టు కాకుండా అన్డిఫైన్డే రిటర్న్ అవుతుంది ఇక్కడ. అదే నల్ ఇచ్చాను అనుకోండి ఇక్కడ, అప్పుడు Xలోకి నల్ అని రిటర్న్ అవుతుంది. సో ఇది ఏదైతే కంప్లీట్ చేసిస్తుందో దట్ వాల్యూ విల్ బి గివెన్ టు X, రైట్? నల్, అన్డిఫైన్డ్, ఫాల్స్ అని పెట్టానంటే అఫ్ కోర్స్ ఫాల్స్ ఎలాగో ఫాల్స్ గానే రిటర్న్ అవుతుంది, అది ఓకే. 0 తర్వాత నల్ చెప్పాను. ఎంప్టీ స్ట్రింగ్ ఇద్దాం. ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఎంప్టీ స్ట్రింగే వచ్చింది Xలోకి. అలాగే ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ కూడా రాసుకోవచ్చు మనం. ఏమది? ట్రూ అండ్ నేనేం చెప్తున్నానంటే ప్లస్ C అంటే ట్రూగానే కన్సిడర్ చేసుకుని అండ్ ఇంకొకటి కూడా రాసుకుందాం ఇక్కడ. D ఈజ్ ఈక్వల్ టు 99 అండ్ D ప్లస్ D. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, దిస్ ఈస్ 100. X ఈజ్ ఈక్వల్ టు 100. అంటే ఇప్పుడు ఈ C++ స్టోర్ అవ్వట్లేదు, ప్లస్ C స్టోర్ అవ్వట్లేదు,
ప్లస్ ప్లస్ డి స్టోర్ అవుతుంది, ఎందుకంటే థర్డ్ స్టేట్మెంట్ కదా, లాస్ట్లో ఏదైతే రిటర్న్ అవుతుందో అదే ఎక్స్లోకి స్టోర్ అవుతుంది. సిలో 13 యాజ్ యూజువల్. కానీ ఇప్పుడు డి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినట్ట కానట్ట, అయినట్టే. ఆ ఎగ్జిక్యూటెడ్ కోడ్ మనము ఎక్స్లో స్టోర్ చేసుకుంటున్నాం. హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఆపరేటర్స్, వాట్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్. అండ్ ఇవి మీరు ఒక్క పని నా కోసం ఏం చేస్తారు అని అంటే, వీలు కుదుర్చుకుని జస్ట్ ఒక మంచి కోడ్ ఉంది, ఆ కోడ్ని మీరు చూడండి. Guys, my name is Mohan. I have 10 plus years. సో ఎక్కడున్నాయంటే, ఇది ఏ బ్యాచ్ తీసుకున్నా పర్లేదు మీరు. Seek wisdom at a world top 100 unit. Second class mostly. ఈ ప్లేలిస్ట్ని మీరు చూడండి ఒకసారి. ఓకే, జావా స్క్రిప్ట్ ఫీచర్స్, ఈ ప్లేలిస్ట్ని వరుసగా చూసుకుంటూ పోండి. దీంట్లో నాకు తెలిసి థర్డ్ వీడియో అనుకుంటున్నాను, థర్డ్ క్లాస్. నేను డిఫరెంట్ కాంబినేషన్స్ నేను అక్కడ మెన్షన్ చేసి ఉంటాను. ఇప్పుడు నేను ఏది ఒకటే ఫ్లో ప్రతి క్లాస్లోనూ చెప్పను. ఇక్కడ డిఫరెంట్ ఫ్లోస్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఉంటాను. మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ దాంట్లో ఉండవు మళ్ళీ. ఓకే, మీకు వేరే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, వాళ్ళకి వేరే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఐ రికమెండ్ థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్, అంటే సీక్వెన్స్లో 6th వీడియో అండ్ 7th వీడియో ఈ ప్లేలిస్ట్లో, జూలై 2020 ప్లేలిస్ట్లో. ఓకే, మంచి ప్లేలిస్ట్ ఇది, 12 వీడియోస్ వరకు పెట్టారా. ఓకే, ఈ ప్లేలిస్ట్లో ఉన్నవి ఒకసారి చూడండి. ఓకే, ఏ ప్లేలిస్ట్, ఈ ప్లేలిస్ట్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది విఎల్ఆర్ ట్రైనింగ్. ఓకే, మంచి వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో ఫర్ 7 o'clock బ్యాచ్. ఓకే, బాయ్. మిగతా వాళ్ళు జస్ట్ నేను ఒకసారి స్టాప్ రికార్డింగ్ అంటాను.